St. Anne's College of Engineering and Technology, Autonomous Chirala, Empowering Minds, Engineering the Future. సామాన్య విద్యార్థి కలలను అసాధారణ విజయాలుగా మార్చే లక్ష్యంతో అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా అత్యాధునిక సాంకేతిక విద్యను అందిస్తున్న కళాశాల సెయింట్ యాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. విద్యారంగంలో 25 సంవత్సరాల విశిష్ట సేవ, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్మించిన గర్వకారణమైన ప్రయాణం. యూజీసీ ద్వారా అటానమస్ హోదా, నాక్ ద్వారా 3 సార్లు ఏ గ్రేడ్, NBA ద్వారా 5 సార్లు గుర్తింపు, JNTUK మరియు ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ వారిచే శాశ్వత గుర్తింపు. ప్రతి సంవత్సరం యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధిస్తున్న విద్యా సంస్థ. 100% అర్హత కలిగిన యూజీ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అన్ని NBA వారిచే గుర్తింపు పొందిన విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. అపార అనుభవం కలిగిన ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో IITs అండ్ NITs నుండి PhD పొందిన ప్రొఫెసర్స్. JNTUK కాకినాడ బెస్ట్ ఫ్యాకల్టీ అవార్డ్స్. విద్యార్థులకు వేరు హాస్టల్ వసతి. ప్రగతి స్కాలర్షిప్స్ లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం. ఇస్రో CIGS సెంటర్, JNTUK అప్రూవ్డ్ రీసెర్చ్ సెంటర్స్, ఇంటర్నేషనల్ ఇంక్యుబేషన్ సెంటర్స్, AP స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, సిమెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్స్. విద్యార్థులను అన్ని రంగాలలో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే ప్రాక్టికల్ ట్రైనింగ్. ప్రతి సంవత్సరం వివిధ MNCs లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్. చూస్ సెయింట్ ఆన్స్, చూస్ సక్సెస్. మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి. మీ కలలను నిజం చేసుకోండి. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అటానమస్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANNP. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ పాలిటెక్నిక్, చీరాల. కౌన్సిలింగ్ కోడ్ ANSN. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాలలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా టీడీపీ SSL నాయకులు కొండారెడ్డి వెంకీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనకు మద్దతుగా ఎమ్మెల్యే MM కొండయ్య నేతృత్వంలో ఈ ర్యాలీ చేపట్టారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొని తమ మద్దతు తెలిపారు.
భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ పిట్టలవానిపాలెం మండలం చందూరు గ్రామంలో ప్రసిద్ధ శ్రీ బగలాముఖి అమ్మవారి దేవస్థానం సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన విశిష్ట పూజా కార్యక్రమాలలో జస్టిస్ ఎన్వి రమణ పాల్గొని శ్రీ అమ్మవారి ఆశీర్వాదం పొందారు. తొలుత దేవాదాయ శాఖ, రెవెన్యూ, పంచాయతీ, పోలీస్ శాఖల అధికారులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కలకోట చక్రధర్ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి జి నరసింహమూర్తి, వక్కరగడ్డ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గత 4 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా కులమతాలకు అతీతంగా పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అబ్దుల్ కలాం ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ బాషా పేర్కొన్నారు. కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్లపాలెం ఎంవి రాజుపాలెంకు చెందిన ఒక నిరుపేద మహిళకు ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ బాషా 10 కేజీల బియ్యంను అందజేశారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్నవారికి ఆర్థిక చేయూత అందించడం జరుగుతుందన్నారు. దాతలు సభ్యుల సహకారంతో క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఫౌండేషన్ కర్లపాలెం ప్రతి శుక్రవారం చేసే సేవా కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు కర్లపాలెం పంచాయతీలోని ఎంవి రాజుపాలెం నందు ఒక నిరుపేద మహిళకు 10 కేజీల బియ్యం ఇవ్వటం జరిగింది. ఇది గత 4 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాము. మరి సేవా కార్యక్రమంలో భాగంగా నిరుపేదలకి 10 కేజీల బియ్యం ఇవ్వటం, వృద్ధులకు దుప్పట్లు, మరి నిరుపేదలకి చీరల పంపిణీ కార్యక్రమం, మరి అనారోగ్యంగా ఉన్న వారికి మందులు పంపిణీ కార్యక్రమం, ఇలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మరి మీ అందరినీ కూడా నేను కోరుకునేది ఒకటే, ప్రతి వారు కూడా తమ తమ గ్రామాల్లో నిరుపేదలను గుర్తించి సహాయం చేయగలిగితే మనం నిరుపేదల్ని అండగా ఉంటాము. దానివల్ల మన గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. పేదలు, మహిళలు, రైతుల ఆర్థిక అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని బీజేపీ పార్టీ మండల ఇన్ఛార్జ్ బాపట్ల జిల్లా ఉపాధ్యక్షులు మామిడి రమేష్ కుమార్ అన్నారు. కర్లపాలెం పెద్దింటమ్మ తల్లి గుడి ప్రాంగణంలో బీజేపీ పార్టీ మండల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ త్వరలో మండలంలో మండల స్థాయి నూతన కమిటీని ఏర్పాటు చేయటకు చర్చిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు షేక్ కరిముల్లా, ఆట్ల వెంకట కృష్ణారెడ్డి, పేరం గోపీనాథ్, ఎస్ వెంకటరామరాజు, మద్దుల వెంకటేశ్వర్లు, నారాయణమ్మ, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కర్లపాలెం మండల సమావేశం ఈరోజు జరుపుకుంటున్నాము. నా పేరు మామిడి రమేష్ కుమార్. కర్లపాలెం మండల ఇన్ఛార్జిగా నాకు బాధ్యత ఇవ్వడం వల్ల కర్లపాలెం ఈరోజు వచ్చి నేను జిల్లా ఉపాధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నాను. ఈరోజు కర్లపాలెం వచ్చి కర్లపాలెం ఇన్ఛార్జిగా మండల కమిటీ సమావేశం నిర్వహించి కర్లపాలెం మండలానికి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే దిశగా ఈ పార్టీ సమావేశం జరుగుతుంది. త్వరలో మా జిల్లా అధ్యక్షులు వారు మండలాధ్యక్షుడిని ప్రకటిస్తారు. ఈలోపు ఏం చేస్తున్నామంటే మండల ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు వీళ్ళందరినీ మనం నా పరిధిలో ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భారతీయ జనతా పార్టీ మిత్రులందరికీ ధన్యవాదాలు. మొత్తంగా పార్టీని బలోపేతం చేసే చర్యల్లో భాగంగా ఈరోజు జరుగుతున్న ఈ సమావేశంలో రాబోయే రోజుల్లో పూర్తి మండల కమిటీ వేసుకొని కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఏదైతే సంక్షేమ పథకాలు, పరిశ్రమలు ఏదైతే అనుమతులు ఇస్తుందో ఆ అనుమతులు వాటన్నిటిని ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళి ఇంటింటికి భారతీయ జనతా పార్టీ అనే కార్యక్రమం చేయబోతున్నాము.
అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఇటువంటివి ఏదైతే మొత్తం కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రానికి వస్తున్నాయో అవన్నీ ప్రతి ఇంటికి వెళ్ళి ఇంటింటికి హర్ తిరంగా ఘర్ బీజేపీ అనే కార్యక్రమం ద్వారా ఇంటింటికి భారతీయ జనతా పార్టీని తీసుకువెళ్ళి పార్టీని బలోపేతం చేసే దిశగా, పార్టీలో చేరికలు చేసే దిశగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాము. బాపట్ల జిల్లా చీరాల మండలం రామకృష్ణపురంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గమని శ్రీనివాసరావు, వీరక సురేంద్ర, యాట మేరీబాబు మాట్లాడుతూ చేనేతలపై కుటుంబ ప్రభుత్వం కవట ప్రేమ చూపిస్తుందని ఆరోపించారు. చేనేత కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. ప్రజలందరికీ నమస్కారం. మరి మీడియా మిత్రులకు కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. బాపట్ల జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు గవిని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఉన్నా. మరి చంద్రబాబు నాయుడు గారు ఎంత మోసగాడంటే, చంద్రబాబు నాయుడు గారు ఎంత కంత్రుడంటే, చంద్రబాబు నాయుడు గారు ఎంత దగాకోరంటే, ఎంత బీసీలు వెనకబడిన తరగతులు, మరి యాదవ, గౌడ, దేవాంగ, పద్మశాలి, రజక, నాయబ్రాహ్మణ, వడ్డెర, ఉప్పర అనేక రకాలైనటువంటి చిన్న చిన్న బీసీ కులాలు ఎంతో ఆశపడి పేదవాళ్ళు, ఈ రాష్ట్రంలో బీసీలు అంటే పేదవాళ్ళు, వాళ్ళకి 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తా, బీసీలకి 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తా, బీసీలకి 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తానని చెప్పి అంటే చంద్రబాబు నాయుడు గారి మాట విని ఇష్టం లేకపోయినా జగన్ గారి మీద ప్రేమ ఉన్న చంద్రబాబు నాయుడు గారు వస్తే పింఛన్ ఇస్తారు 50 ఏళ్ళకే, చంద్రబాబు నాయుడు గారు వస్తే 50 ఏళ్ళకే పింఛన్ ఇస్తారని చెప్పేసి పాపం ఆ అమాయక బీసీలు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే ఈ రోజు వరకు బీసీలు అధిక శాతం ఓట్లు వేసుకుని గద్దెనెక్కినటువంటి మీరు తెలుగుదేశం పార్టీకి బీసీలే ఎన్నుముక. మీరెంతమంది ఉంటారు? మహా ఉంటే పాయింట్. చంద్రబాబు నాయుడు గారు చేనేతలకు ఏం చేశారనేది కూడా మనం ఇప్పుడు ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన జరుగుతున్న కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయి గత ప్రభుత్వంలో, మరి ఈరోజు ఏ విధంగా నేతన్నలకి న్యాయం చేస్తున్నారనే దాని మీద మనం చర్చించుకోవాలా. నేతన్న నేస్తం అంటే గతంలో అంటే 70 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా, జగన్ గారికి ముందున్న ఏ ముఖ్యమంత్రి కూడా చేనేతలకు నేరుగా ₹1 మరి లబ్ధి చేకూర్చిన దాఖలాలు లేవు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో, రాష్ట్రం మొత్తం తిరుగుతున్న పాదయాత్రలో చేనేతల సమస్యలను వారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి వినిపించడం, సో వీరికి ఏ విధంగా మేలు చేయాలనే దాని మీద మాట్లాడినప్పుడు వారికి నేరుగా మనం లబ్ధి చేకూరుస్తాము, నేరుగా వారి అకౌంట్లోనే మనం అమౌంట్ వేస్తే అది వారికి ఉపయోగపడుతుందే తప్ప వేరే ఏ విధంగా చేసినా వాళ్ళకు ఉపయోగపడుతుందని ఒక ఆలోచనతో నెలకి 2000 చొప్పున మనం ఇవ్వాలి అని ఒక నిర్ణయంతో ముందు బ్రౌచర్ రూపొందించడం జరిగింది. ఆ తర్వాత నెలకి 2000 ఇచ్చినా అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో ఒకేసారి 12 నెలలకు కలిపి మనం ఇస్తాము. అది పెట్టుబడి సాయం కింద ఏదైనా మగ్గాలు మార్చుకోవాలన్నా అమరిక చేసుకోవడానికన్నా పెట్టుబడి సాయం కింద ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేతన్న నేస్తం ద్వారా చేనేతలకు 24,000 ఇవ్వాలని వారు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం ప్రతి ఒక్కరు కూడా చేనేత నేస్తం కింద 25,000 రూపాయలు మనం ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసినటువంటి కూటమి ప్రభుత్వం చేసి ఉన్నారు. అలాగే ఆ దామాషాలు చూసుకుంటే మరి 2 సంవత్సరాల 4 మాసాలు అయింది. మరి ఈ 4 మాసాలతో కూడా కలుపుకుంటే 3 బకాయిలు ఉన్నాయి అనేది మా అభిప్రాయం. 25, 75,000 కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి మీరు గమనించి పెద్ద మనసుతోటి చేనేతలను ఆదుకోవాలని చెప్పేసి మా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు చెప్పినట్లు వాగ్దానం నెరవేరిస్తే అందరం కూడా సంతోషంగా ఉంటామని, అలాగే ఈ పరంపరలోనే చేనేత సమస్య ఇంకోటి ఉంది. చేనేత సొసైటీలకి 2019లో రుణమాఫీ చేస్తామని కూడా తమ ప్రభుత్వం టైంలోనే మాకు వాగ్దానం చేసి ఉన్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో 15 ద్విచక్ర వాహనాల చోరీ కేసులో పోలీసులు ఛేదించారు. నిందితులను పట్టుకున్న పోలీసులను డీఎస్పీ మహేశ్వరరావు అభినందించారు. పట్టణ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ పిడుగురాళ్ల మండలం చెన్నాయిపాలెం గ్రామానికి చెందిన చింతలపూడి సాగర్ బాబు
చెడు వ్యసనాలకు బానిసై బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నాడని తెలిపారు. ఇళ్ల బయట పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను లక్ష్యంగా చేసుకుని దొంగలించి పట్టణ శివారులో సున్నం పట్టీల వద్ద పొదల్లో దాచినట్లు వెల్లడించారు. నిందితుడిపై గతంలో బెల్లంకొండ, దాచేపల్లి, కారంపూడి పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయని తెలిపారు. గత నెల 27వ తారీఖుని అర్ధరాత్రి 12 గంటల సమయంలో మనకి పిడిగిరాల పట్టణ సుతారం అవుతుందో ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగింది. ఆ రోడ్ యాక్సిడెంట్లో యాక్చువల్లీ మీసాల శివయ్య అండ్ సాగర్ బాబు ఇద్దరు బండి మీద వెళ్తూ యాక్సిడెంట్ చేశారు. ఆ టైంలో మీసాల శివయ్య బండి డ్రైవ్ చేస్తున్నాడు. యాక్సిడెంట్లో ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ వెహికల్ రికార్డ్స్ గురించి వెరిఫై చేస్తే మాకేం తెలిసిందంటే చింతల సాగర్ బాబు అన్నాడు, చింతలపూడి సాగర్ బాబు అన్నాడు ఈ వెహికల్ దొంగతనం వెహికల్ అని మాకు తెలిసింది. దాని మీద అతన్ని ఇంట్రాగేట్ చేశారు. ఎస్ఐ మోహన్, శివనాగరాజు అండ్ కానిస్టేబుల్స్ కొండలు, వెంకట్, హోమ్ గార్డ్ నాగూర్ అండ్ వెంకట్రావు వాళ్ళు వాడిని తరువుగా ఇంట్రాగేట్ చేస్తే ఆయన అది కాక ఒక 14 వెహికల్స్కి కన్ఫర్స్ చేశాడు మోటార్ సైకిల్స్. ఈ 14 వెహికల్స్లో మనకి ఇంతవరకు 9 కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. అన్నీ కూడా పిడిగిరాళ్ళు అండ్ దాచపూడి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నాయి. ఇంకా 9 కేసులు మన దగ్గర ఉన్నాయి. ఈ చంద్రపూడి సాగర్ బాబు గారు ప్రీవియస్గా కూడా అఫెండర్. ఇంతకుముందు ఒక 8 ప్రాపర్టీ అఫెన్సులు, అదే టూ-వీలర్ అఫెన్సుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. వీడు బాగా మద్యానికి బానిసై ఆ డబ్బుల నిమిత్తం బిజీ జంక్షన్ దగ్గరికి వెళ్ళి అక్కడ బళ్ళుని లాకలు వేయిన వెహికల్స్ చూడటము అలాంటి వ్యక్తులు పోయి 20,000కి 10,000, 20,000కి అమ్మేస్తున్నాడు. ఈ దినం నిన్న సాయంత్రం వాడిని పట్టుకొని వెహికల్స్ రికవరీ చేశారు. వాళ్ళని ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నారు. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వ హయాంలో సర్వే పేరుతో భూముల పేర్లు మార్పులు, హద్దుల మార్పుల వల్ల అనేక సమస్యలు తలెత్తాయని గురిజాల ఎమ్మెల్యే ఆరోపించారు. గురిజాల నియోజకవర్గంలోని గురిజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల, మాచవరం మండలాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో వచ్చిన అర్జీలను పరిశీలించి సమస్యలను గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. కొన్ని దరఖాస్తులను 15 రోజుల్లో, మరికొన్నింటిని నెల రోజుల్లో పూర్తి చేయాలని సూచించినట్లు పేర్కొన్నారు. అనంతరం గురిజాల టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గంలోని 66 మంది లబ్ధిదారులకు 72.40 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి పార్టీలకు అతీతంగా సహాయం అందిస్తున్నామని తెలిపారు. గారు ఆడుగో 49,800, పవన్ కుమార్ గారు గోగులపాడు 40,541, రెడ్డి గారు జగమేశ్వరం 32,100 రూపాయలు, నాగార్జున గారు గోగులపాడు 25,165 రూపాయలు, సుందరరామయ్య నాయక్ గారు గురిజాల టౌన్ 87,985, షేక్ దస్తగిరి గారు గురిజాల టౌన్ 76,318, నాగేశ్వరరావు గారు గురిజాల టౌన్ 71,446 గారు గురిజాల టౌన్ 51,310 రూపాయలు, సామ్రాజ్యం గారు గురిజాల టౌన్ 3,50,416, శాంతకుమార్ గారు కేసనపల్లి 1,52,182, శంకరశెట్టి వెంకయ్య గారు గామాలపాడు 1,25,000 రూపాయలు, ముచ్చలంపాడు 78,300 రూపాయలు, పిట్ట గారు కలగలపాడు 46,051 రూపాయలు, 42,124 రూపాయలు, ప్రభుదాస్ గారు మాజాపాడు 37,580. మన నియోజకవర్గంలో 4 మండలాలు కూడా రెవెన్యూ సదస్సులు నిన్నతోనే కంప్లీట్ అవ్వడం జరిగింది. మొట్టమొదటిగా గురిజాల, తర్వాత దాచేపల్లి, పిడుగురాళ్ల నిన్న మాత్రం. ముఖ్యంగా ఒక డిపార్ట్మెంట్ మనం రివ్యూ చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే 1924 వైసీపీ ప్రభుత్వంలో
సర్వే పేరిట ఒక రైతు భూమి ఇంకొకరికి ఆన్లైన్ చేయటం, బౌండరీస్ మార్చడం, వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసిన వ్యవహార శైలి వల్ల ఈరోజు మనం అనేక సమస్యలు కూడా రెవెన్యూలో మనం ఎదుర్కొంటున్నాం. సో ఇది 3వ విడత ఇవన్నీ కూడా పెట్టి టైం బౌండరీ కూడా ఫిక్స్ చేసాం. గతంలో కొన్ని పరిష్కారం చేసాం, ఇప్పుడు కూడా కొన్ని 15 రోజులు, కొన్ని 1 మంత్లో కొన్ని చేయమని చెప్పా. సో దీన్ని మరలా కూడా 10 నెలలకు ఒకసారి నేనే ఆఫీస్ మరలా ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఇంకోటి మన గురిజాల అన్ని కమ్యూనిటీ బర్రెలు కూడా తిరిగారు. వాళ్ళు చెప్తున్నారు, మేము ఇంతవరకు మా సీనియర్లు సార్ ఏం వెళ్ళి శ్మశాన హెల్పించిన దాఖలాలు చూసిన దాఖలాలు. నేను కూడా 30 ఏళ్ళు వెళ్ళా. ఎవరైనా చనిపోతే మనం దానికి బర్రెలకి దీనికి అర్థం కానీ చూశారు. అంటే ఎవరు ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా ఏదైనా చనిపోతే అక్కడ తీసుకెళ్తారు కమ్యూనిటీ పరంగా. అవి చూస్తే కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలి. అన్ని చూశాను, ఫండ్స్ ఇస్తున్నాను. ఇక్కడ పిల్లల్లో కూడా అలానే దాచపల్లి ఇవన్నీ కూడా చూసి 14-19 మధ్య ఎన్ఆర్జీఎస్లో చాలా గ్రామాల్లో మనం ఇచ్చాం. చాలా బయలు రోడ్స్ మనం చేసాం. ఇక్కడ హిందూ బయలు గ్రౌండ్స్ ఉన్నాయి. ఆ ఫినాన్స్ గ్రూపుల్లో వాళ్ళు కూడా కొంత చోట చేశారు. వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాము. అన్ని ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీస్ అన్నీ కూడా వాటికి కూడా అభివృద్ధి ఇవ్వాలనేది నేను అనుకుంటాను. నియోజకవర్గం మొత్తం ఇది ఒక 100 మున్సిపాలిటీలు మన రైతు పరిస్థితి ఇట్లా ఇవ్వాలని దీంట్లో అనుకుంటున్నాం. 1 by 1 సమస్య గుర్తించడం, సమస్య పరిష్కారం చేయడం. గ్రామం గీరుంటూ, మండలం గీరుంటూ, మున్సిపాలిటీ గీరుంటూ ఇది మా ముందున్న కర్తవ్యం. ఎప్పటికప్పుడు మేము డోర్ టు డోర్లో కూడా తిరుగుతున్నాం. సమస్యలు ఐడెంటిఫై ఏమంటే చేసి అక్కడికక్కడ నిధులు కూడా. పల్నాడు జిల్లా నర్సరావుపేట సతీష్ రోడ్ లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన ఆధార్ సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవడ అరవింద్ బాబు శుక్రవారం ప్రారంభించారు. ఆధార్ రీజనల్ ఆఫీస్ హైదరాబాద్ పర్యవేక్షణలో ఈ కేంద్రం ఏర్పాటు చేశారు. కొత్త ఆధార్ నమోదు, వివరాల మార్పులు, బయోమెట్రిక్ అప్డేట్, ఆధార్ డౌన్లోడ్, ప్రింట్ వంటి సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రజలకు స్థానికంగానే ఆధార్ సేవలు అందుబాటులోకి రావడం సంతోషకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సదుపాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు, నాయకులు పాల్గొన్నారు. మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సరావుపేటలో ప్రకాష్ నగర్ సతీష్ రోడ్ లో ఆధార్ సేవా కేంద్రాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాం ద్వారా ఆధార్ సేవా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు ఆంధ్ర రాష్ట్రంలో మనకి హైదరాబాదు, వైజాగ్, విజయవాడలో ఉన్నాయి. కానీ ఇవాళైతే మన పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సరావుపేట మన ఇంటి ముందుకు సేవా కేంద్రం రావడం జరిగింది. దీనివల్ల మనం ఆధార్ కార్డులు అన్ని కూడా ఇక్కడ నమోదు చేసుకోవచ్చు. చిన్న పుట్టిన బిడ్డలకి అందరికి కూడా ఆధార్ కార్డులు నమోదు చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పల్నాడు జిల్లా వాసులందరికీ కూడా ఇది అన్ని విధాలు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇటువంటి సేవా కేంద్రం రావడానికి మనకి చాలా అదృష్టంగా భావిస్తూ, నేను పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ఇటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు రావడం అనేది మనం అదృష్టంగా భావించాలి. అదేవిధంగా రాబోయే కాలంలో ఆధార్ సేవలు కూడా ఎక్కువ ఎక్స్టెండ్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడున్న స్టాఫ్ అందరూ కూడా, ఆఫీసర్లు కానీ, గ్రౌండ్ స్టాఫ్ అందరూ కూడా చాలా సేవా దృక్పథంతో ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో ఇంకా ఆధార్ కార్డుకి అనుసంధానం చేయడానికి సేవలన్నీ కూడా ఉపయోగపడతారు. పుట్టిన బిడ్డలకైతే మాత్రం వెంటనే మరి బయోమెట్రిక్ తీసుకోవడం మంచిది. మీరందరూ కూడా వీలైతే ఆధార్ సేవా కేంద్రానికి వస్తే పుట్టిన బిడ్డ కూడా మరి బయోమెట్రిక్ తీసుకొని ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు. దానివల్ల రాబోయే కాలంలో వాటిని ప్రిజర్వ్ చేస్తారు. కాబట్టి మనకి అన్ని విధాల సేవలకు ఉపయోగపడతాయని చెప్పి తెలియజేస్తూ, రేపు రాబోయే కాలం నీట్ ఎగ్జామ్ రాయాలన్నా, విదేశాలకు వెళ్ళాలన్నా నమస్కారం అండి. ఈరోజు ఆధార్ రీజనల్ ఆఫీస్ హైదరాబాద్ తరఫున సెంట్రల్ గవర్నమెంట్ ఆధార్ సెంటర్ అనేది నర్సరావుపేట సతీష్ రోడ్డులో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది మునుపటి కేవలం 3 ఆధార్ సెంటర్లు మాత్రం ఉండేవి. కాకినాడ, విజయవాడ, విశాఖపట్నం. ఏ సమస్య ఆధార్లు ఉన్నా కూడా హైదరాబాద్ పోయి మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ పబ్లిక్ అతి చేరువలో మనం పోయి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో నరసరావుపేట టౌన్లోనే సతీష్ నగర్లో కొత్త ఆధార్ సేవా కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. దీని వలన పబ్లిక్ హైదరాబాద్కి డబ్బు ఖర్చు పెట్టుకొని ఇంత దూరం ట్రావెల్ చేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవడం కన్నా నరసరావుపేట టౌన్లోనే ఈ చుట్టుపక్కల 50 కిలోమీటర్లు ఉండే జనాలు ఎవరున్నా కూడా వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఈ నరసరావుపేట ఆధార్ సేవా కేంద్రానికి వచ్చి
వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోగలరని చెప్పి. పల్నాడు జిల్లా కారంపూడి మండలంలో దళారీ చేతిలో మోసపోయామని మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గాదవారిపల్లి, కాచవరం, బట్టువారిపాలెం, ఇనపరాజుపల్లి తదితర గ్రామాలకు చెందిన సుమారు 60 మంది రైతులను దళారీ చెల్లా అయ్యప్ప మోసం చేశారని ఆరోపించారు. సుమారు 1200 క్వింటాల మిర్చికి సంబంధించి 1.60 కోట్ల వరకు బకాయిలు చెల్లించకుండా తప్పించుకున్నారని రైతులు తెలిపారు. రైతులను మోసం చేసిన వ్యక్తిని కొంతమంది నాయకులు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని ప్రభుత్వం మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు. పేరు పొన్నపోల వెంకటేశ్వర అండి. మాది కారంపూడి మండలం, బట్టువారిపల్లి గ్రామం అండి. మేము చల్లా అయ్యప్పకి 1 ఎకరంలో మిరపకాయలు ఇచ్చినానండి, 10 కింటాలు. మే 5వ తారీఖు ఇచ్చినాం. అదే చొప్పున మా ఊరు అందరూ మే 20వ తారీఖు దాకా కాయలు ఇచ్చుకుంటూ వచ్చారు. వారం రోజులు 5 రోజులు ఇచ్చే డబ్బులు అది వేస్తాం ఇది వేస్తామని 1 నెల గడిపిండు. చివరికి అటు ఇటు మా పిల్లగాళ్ళు 10 మంది పోయి అటు పోయి ఇటు పోయి ఓళ్ళ మీద పడి అతను ఎక్కడ ఉన్నాడు చేసుకొచ్చి ఒక రోజు గాజువారిపల్లిలో పంచాయతీ పెడితే ఆ నుంచి నర్సాపేట తీసుకుపోయినామండి. ఆ నుంచి ఆడ కేసు పెడితే అక్కడి నుంచి గురిజాల డిఎస్పీ గారు కాడికి వచ్చాం. డిఎస్పీ గారు ఇక్కడ కారంపూడి పంపించారు. దాని కేసు నిదానంలో ఒక 4-3 పేర్లు ఒక్కోళ్ళ పేర్లు చెప్పి మమ్మల్ని అటు ఇటు తిప్పించి చాలా ఇబ్బంది పెట్టించాడు. ఇంకా తర్వాత ఇదంతా కాదులే అని ఎస్ఐ గారు, అబ్బాయి ఇతను మీకు ఎంత డబ్బులు ఇవ్వాలో ఇతనికి ఎంత ఇచ్చినాయి అని మనం గుంటూరు పోయి లెక్క చూసుకుంటే తేలుద్దని. మాది నా పేరు చింతకాయల ఆదినారాయణ. బట్టువారిపల్లె మాది, కారంపూడి మండలం, బట్టువారిపల్లె, మాచర్ల నియోజకవర్గం. మేము చల్లా అయ్యప్పకి మిర్చి అమ్మాము. మిర్చి అమ్మితే 4 రోజులకి 5 రోజులకి ఇచ్చే డబ్బులు ఒక వారం టైం తీసుకున్నాడు. ఈ రోజులు మేము ఎక్కువగా అతను అడిగితే ఇదిగో ఇస్తా అదిగో ఇస్తా అని కాలం దాటేశాడు. ఈ లోపల అయ్యప్ప అనే వ్యక్తి కొన్ని చెక్కులు ఇచ్చాడు. పంగులూరు వెంకటనారాయణ తాలూకా చెక్కులు ఇచ్చాడు ఆయన, మాచర్ల అతని. ఆ చెక్కులు మేము చూడగా బ్యాంకుకి వెళ్తే అవి చల్లవని మాకు చెప్పారు. చెప్తే మేము అయ్యప్పకి మళ్ళీ వాడు ఏంద్రా పరిస్థితి అంటే వాడు ఎంతప్పటికి మాకు దొరకకుండా తిరుగుతున్నాడు. మేము తిరుగుతుంటే తీసుకెళ్ళి మేము ఎస్పీ గారి ఆఫీసులో 22 మే 20 జూన్ 22 ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చాము. ఇస్తే ఎస్పీ ఆఫీస్ నుంచి మాకు డిఎస్పీ ఆఫీస్ రాశారు. డిఎస్పీ ఆఫీస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.